అగ్రహారం వీరాంజనేయ స్వామివారు, అభయాంజనేయ స్వామివారు దేవాలయం కలదు. పురాణం ప్రకారం చూసుకుంటే ఆ వ్యాపారి లారీ ఆగిపోయింది. స్వప్నంలో స్వామివారు ప్రత్యక్షమై ఏం చెప్పారు, అసలు ఏం జరిగిందని అంశాలపై ఆలయం విశిష్టతపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. కరీంనగర్ వాస్తవ్యులు వ్యాపారి గౌరిశెట్టి రాజేశం కరీంనగర్ జిల్లా నుంచి కామారెడ్డి ప్రాంతానికి వారు బెల్లం వ్యాపారం కోసం వచ్చారు. సరుకును లారీపై తీసుకువస్తుండగా అనూహ్యంగా లారీ ఆగిపోయింది. దీంతో లారీ రిపేరు కోసం ఆ రోజు రాత్రి అక్కడనే నిద్రించారు. వారికి ఆ రోజు రాత్రి శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వప్నంలో కనిపించి వారికి అక్కడికి సమీపంలోనే పొదలో వెదిగితే తాను దర్శనమిస్తానని చెప్పి అదృశ్యమయ్యారని చెప్పారు. ఈ గొప్ప స్థలంలో పురాణం చెప్తుందని అర్చక స్వాములు చెప్తున్నారు. మరుసటి రోజు గౌరిశెట్టి రాజేశం ఆ పొదల వద్దకు వెళ్లి చూడగా వారికి 2 ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కనిపించాయి. వ్యాపారి జన్మ ధన్యమైందని భక్త వీరాంజనేయ స్వామి వారు ఆలయం నిర్మాణం ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే విజయవంతంగా పూర్తి చేశారు. 1958వ సంవత్సరంలో ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన దిగ్విజయంగా జరగబడిందని అర్చక స్వాములు తెలిపారు. అర్చకులు చక్రవర్తులు రామాచార్యులు తిరుమల శ్రీనివాసాచార్యులను నియమించి వీరాంజనేయ స్వామివారు పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. జోడాంజనేయ స్వామివారి పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలోని ఆగ్రహంలో ఉందని అర్చక స్వాములు తెలిపారు. ఈ పుణ్యక్షేత్రం అనునిత్యం ప్రత్యేక పూజ కార్యక్రమాలతో అలరాలుతోందని, ఈ స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని ప్రధాన అర్చకులు స్వాములు చెప్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం తమ వాహనాలకు కూడా పూజలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ వాహనాలకు పూజలు చేస్తే ఎలాంటి సమస్యలు రావని భక్తుల విశ్వాసం. లారీ ఆగిపోయిన ప్రాంతం ప్రస్తుతమున్న అగ్రహారం ఆంజనేయ స్వామివారి పుణ్యక్షేత్రం అక్కడ నిర్మించారని అర్చక స్వాములు పేర్కొన్నారు. అగ్రహారం ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతినిత్యం మాన్య సూక్త అభిషేక పూజలు, హనుమాన్ చాలీసా, దండకం పారాయణం చేస్తామని, భక్తుల కోరికలు అనుసరించి కూడా ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శ్రావణ మాసంలో ప్రతి శని మంగళవారాల్లో 11 మన్యసూక్త అభిషేకాలు ఉంటాయని, పవిత్రమైన మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అగ్రహారం ఆంజనేయ స్వామివారి సన్నిధిని అర్చక స్వామివారులు పేర్కొన్నారు. అగ్రహారం ఆంజనేయ స్వామివారు వారి సన్నిధిలో నవగ్రహాలు, జ్ఞాన సరస్వతి, శివాలయం, తులసిమాత ఆలయాలు ఉన్నాయని తెలిపారు. ఆలయానికి ముందు భాగాన ఆంజనేయ స్వామివారి నిలువెత్తు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఆలయం 2 ఎకరాల నుండి 18 గుంటల స్థలంలో ఉంటుందని చెప్పారు అక్కడి భక్తులు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమ వాహనాలతో పాటు తమ కుటుంబం చల్లగా ఉండాలని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రధాన అర్చకులు వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ తమ వాహనాలకు పూజలు చేయడంతో పాటు స్వామివారిని దర్శించుకున్నట్లు భక్తులు బీఆర్కే న్యూస్కు తెలిపారు. అగ్రహారం జోడాంజనేయ స్వామివారిని దర్శించుకొని పూజలు చేయడం ద్వారా శుభం కలుగుతుందని విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు. మనోజరం మారుతదుర్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోగముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. శ్రీ అగ్రహారం జోడి ఆంజనేయ స్వామి దేవాలయం ఇది చాలా పురాతనమైన దేవాలయం. 40 సంవత్సరాలకు ఉంది. ఒక రోజున వైశ్యులు ఇద్దరు వ్యాపార నిమిత్తం కామారెడ్డి వెళ్తూ వస్తూ ఉండగా వారు లారీ చెడిపోయి ఆ రాత్రి ఎక్కడికి వెళ్దామని చెప్పి వచ్చి చెట్టు కింద పడుకుంటారు. ఆ చెట్టు కింద పడుకున్న వాళ్ళకు స్వప్నంలో కనబడి మీ కొద్ది దూరంలో నా 2 ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి, వాటిని దృష్టి చేయాలి అని చెప్పి వాళ్ళ స్వప్నంలో చెప్పి మాయమైపోతారు. వాళ్ళు తెల్లారి ఈ స్వప్నం ఈ విధంగా వచ్చిందని చెప్పి వాళ్ళు తిరుక్కుని వెళ్తుండగా ఆ స్వామి కళలో వచ్చి చెప్పినట్టుగానే ఆ 2 విగ్రహాలు జోడి ఆంజనేయ స్వామిగా, భక్త ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామిగా కనబడ్డారు. వాటిని తీసి ప్రతిష్ఠ చేశారు. దీనికి గౌరిశెట్టి మహేందరు వ్యవస్థాపక ధర్మకర్తగా చేస్తున్నారు. గౌరిశెట్టి వాళ్ళే వ్యవస్థాపకులే ఇప్పుడు చైర్మన్ వీరికి యువగా నాగార శ్రీనివాసం చేస్తున్నారు. ఈ దేవాలయము హనుమత్ జయంతి రోజున చాలా వైభవంగా జరుగుతుంది. హనుమాన్ దీక్షలు 11 రోజులు, 21 రోజులు దీక్షలు వేల సంఖ్యలో తీసుకుంటారు.
హనుమాన్ జయంతి 41 రోజు స్వామివారికి మంగళ సూక్తాభిషేకము, పంచామృతాభిషేకము, పంచసూక్తాల అభిషేకం చేయడం జరుగుతుంది. మళ్ళా మంగళహారతి, మంత్రపుష్పం జరిపిస్తాం. హనుమత్ జయంతి రోజున స్వామి 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు హవనము, హోమము, స్వామివారికి ప్రత్యేక అభిషేకం అవన్నీ ఉంటాయి. మళ్ళీ శ్రీరామనవమి నాడు శ్రీరామునికి కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. మరల స్వామివారి యొక్క దసరా ఉత్సవం రోజున స్వామి అవివేకంగా చాలామంది వేల సంఖ్యలో స్వామివారికి చతుర్చక్ర వాహనాలు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ వేల సంఖ్యలో పూజలు జరుగుతాయి. ఇక్కడ ప్రతి శనివారం, మంగళవారము భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తారు. వారి కోరికలు నేర్చుకుంటే జోడి ఆంజనేయ స్వామిగా స్వామి వెలిసి ఉన్నాడు. స్వామివారి స్వామివారి యొక్క 11 రోజులు దీక్ష తీసుకొని ఇక్కడ ఉంటే వారి ఆరోగ్యాలు కానీ, వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కానీ, చదువులు కానీ, ఉద్యోగరీత్యనే కానీ ఏదైనా కానీ వారి యొక్క మనసులో కోరిక కోరుకొని 11 రోజులు దీక్ష ఇక్కడ ఉంటే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదంటే స్వామి యొక్క అనుగ్రహం. ఇదంతా ఇలా కలుగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ, జయ ఇక్కడ ఎప్పుడు పూజ కంపల్సరీ హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని వీళ్ళ వాళ్ళ దర్శనం చేసుకొని తర్వాత అగ్రహారంలో కంపల్సరీ కాదు చేసుకొని మళ్ళీ హైదరాబాద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీక. మా ఫ్యామిలీ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇవాళ వెండవాడకి వెళ్ళి అక్కడ మెయిన్ టెంపుల్లో దర్శనం అయినాక ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. తర్వాత ఇక్కడ కూర్చున్న టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. తర్వాత ఇక్కడికి వచ్చాము, కార్ పూజ కోసం వచ్చాము. మెయిన్గా ఇక్కడ మా లాస్ట్ రోజు కూడా ఇక్కడనే పూజ నేర్చుకున్నాము. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ అయ్యగారు కూడా చాలా మంచిగా అన్ని పూజలు చేస్తారు. ఎట్లా దర్శనం ఎలా జరిగింది, ఎట్లా అనిపిస్తాము? దర్శనం చాలా మంచిగా జరిగింది. వాళ్ళ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. అంటే ఇది రావడం మీరు మొదటిసారా ఎట్లా? చాలా సార్లు వస్తాము. ఇది మేము ఆఫెన్ విజిట్ చేసే టెంపుల్. ఇది మేము చాలా బిలీవ్ చేస్తాం. వెంటవాడ ఏమైనా కార్ ఉన్నా, ఏమైనా ఎగ్జామ్ ఉన్నా, ఏమైనా అగ్రహారం ఇక్కడికి. అంటే ఇక్కడ మీరు గతంలో వచ్చినా అని చెప్పారు కదా, అప్పుడు మీరు మొక్కున ఏమైనా జరిగినాయా, అట్లా బిలీవ్ చేస్తారు? అవును, మొక్కుకున్నవి జరుగుతాయని నమ్మకం ఉంది.